హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దాంట్లోకి వెళ్లే ముందు ఈ ఇరిగేషన్ దాని మీద, ఎందుకంటే 1000 కోట్లు ముగ్గురు దగ్గర ఇదవ్వడం అనేది నేనైతే చాలా సీరియస్గా చూస్తున్నాను. వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఈ అవినీతికి మూలం ఎక్కడ అని అంటే ప్రధానంగా కనపడేది కాంట్రాక్టర్లు, కన్స్ట్రక్షన్ కంపెనీలు, ఇన్ఫ్రా కంపెనీలు, వీళ్ళే కదా మెయిన్. వీళ్ళు ఇచ్చే పర్సంటేజ్లే వీళ్ళకి ఇస్తారు, పై పొలిటికల్ వాళ్ళకి ఇస్తారు. అది ఎమ్మెల్యేనా మినిస్టర్ పక్కన పెడదాం ఎవరికైనా. సో ఇప్పుడు ఈ విచారంలో భాగంగా వాళ్ళని కదిలిస్తేనే కదా మొత్తం బయటపడేది. మరి ఆ ప్రభుత్వం ఆ దిశగా చేస్తుందా? ఇప్పుడు దీంట్లో ఏముంటుంది అంటే ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చూసే ఇంజనీర్స్కు ఈ క్వాలిఫికేషన్ అనేది ప్రాసెస్. అది ఈ 1000 కోట్ల ప్రాజెక్టు ఉంటే ఇన్ని టర్మ్స్ ఇది చేసి ఉండాలి, వీళ్ళకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇట్లా ఉండాలి, ఈ పర్టికులర్ ప్రాజెక్టులలో వీళ్ళు చేయాలి. అక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళు అనుకున్న కంపెనీకి ఇవ్వడానికి ఎలిమినేషన్ రూల్స్ మార్చేసి మనం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామో ఆయన దగ్గర క్వాలిఫికేషన్స్ ఏముందో దాన్నే బేసిక్ పారామీటర్గా క్వాలిఫికేషన్ పెట్టుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు అనుకున్న 2-3 కంపెనీల లిస్టులోకి వస్తాయి, మిగతావన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతాయి. అట్లా రకరకాల మెథడ్స్లో వీళ్ళకు వర్కౌట్ అవుతుంది. ఒకటి ఎలిమినేషన్ ప్రాసెస్లో ఫేవర్ చేయడానికి, ఒకటి తర్వాత ఏమేం క్లాజెస్ పెడితే వాళ్ళకు లాభం అవుతుంది, ఏ మెటీరియల్ తీసుకొస్తే లాభం అవుతుంది, వాళ్ళకు ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయి దాన్ని దీంట్లోకి తెస్తే ఎట్లా ఉంటుంది, ఏ పర్టికులర్ పైపులు తెస్తే వస్తుంది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఐటమ్కి ఒక్కొక్కటి ఉంటుంది. దాంట్లో వాళ్ళకి ఎంత ఫేవర్ చేస్తే అంత ఎక్స్ట్రా మనీ వస్తుంది. నేను అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళ మీద కేసు పెట్టారు, ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. ఈ దర్యాప్తుని అంత సీరియస్గా తీసుకెళ్ళి ఆ కంపెనీలు కూడా దీని ఉచ్చులోకి లాగితేనే కదా ఎవరెవరికి ఎంత ముట్టిందనేది తెలుస్తుంది. ఇప్పుడు గొల్లమల్ల యాదవ్ గారు కూడా అన్నారు, ఆరోపణలు వస్తే ఎవరి మీద అనుమానం ఉన్నా దర్యాప్తు చేసుకోవచ్చు, చర్యలు తీసుకోవచ్చు అని ఆయన కూడా చాలా ఓపెన్గా చెప్పినారు. ఇప్పుడు కంపెనీలు కదా డబ్బులు ఇచ్చేది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదే కదా. దౌర్భాగ్యం అదే కదా మాలాంటి వాళ్ళకు బాధ కలిగేది. ఈ నీళ్ళ పేరు మీద, రైతులకు నీళ్ళు అందియాలన్న పేరు మీద, కరువు ఉంది తెలంగాణలో అన్న పేరు మీద, తెలంగాణ రాష్ట్రం నీళ్ళ కోసమే తెచ్చినామని పేరు మీద, రాజకీయ నాయకులు తెలియని వ్యవస్థలన్నీ కూడా కాంట్రాక్టర్లే వచ్చి వీళ్ళ దగ్గర కూర్చొని రాత్రిపూట కూర్చొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భం మనకు తెలుసు. ఫామ్ హౌస్లలో కూర్చొని, హోటళ్ళల్లో కూర్చొని ఈ స్కీమ్ గిట్ల తీసుకొస్తే గింత వస్తుంది, ఈ 10,000 కోట్ల దాన్ని 30,000 కోట్లు తీసుకొస్తే గిట్ల తీసుకురావచ్చు, దీనివల్ల మనకింత లాభం, మీకింత లాభం, మాకింత లాభం, ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో నీకింత లాభం, ఇవన్నీ కూడా మొత్తం ఒక మాఫియా వ్యవస్థలాగా తయారైపోయింది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేసే కాంట్రాక్టర్. అందుకే కదా ఒక ఇండస్ట్రీని పెట్టి మెల్లగా పైకి రావాలంటే ఒక తరం మారిపోతుంది, రెండో తరం వచ్చినా కూడా ఒక స్థాయిలో ఉంటారు. కానీ ఇక్కడ రాజకీయ నాయకుల అండ చూసుకొని కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు కుమ్మక్కైపోయి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలోనే 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల టర్న్ ఓవర్ నుంచి 50,000 కోట్ల టర్న్ ఓవర్ దాకా, 30,000 కోట్ల టర్న్ ఓవర్ దాకా వెళ్తున్నారు. అంటే ఇక దీన్ని మనం ఆపకుంటే ఎట్లా? ఇది మోడీ అయినా సరే, సీఎం అయినా సరే, పిఎం అయినా సరే, ఎమ్మెల్యేలుగా మేమైనా సరే ఎక్కడో దగ్గర దీని మీద చాలా సిన్సియర్గా సీరియస్ ఎఫర్ట్ పెట్టాలి. ఈ తెలుగు రాష్ట్రాల్లో మేజర్ కాంట్రాక్టర్లు ఎవరు? వాళ్ళు ఎప్పుడైనా ఒక్కసారైనా వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిచి ఇంట్రాగేట్ చేసిర్రా? ఈ అవినీతి సొమ్ము ఎక్కడికి పోతా ఉంది అని చెప్పినరా? మనీ లాండరింగ్ జరుగుతూ ఉంది, ప్రతి ఎలక్షన్కు ప్రతి పార్టీకి డబ్బులు ఇచ్చే కంపెనీలు గీళ్ళే కదా 10-12. మరి కేంద్రం ఏం చేస్తూ ఉంది? సరే, ఇక్కడ పొలిటికల్ కంపల్షన్, ఒక పార్టీ ఒకరి దగ్గర తీసుకుంటుంది కాబట్టి వాళ్ళు సైలెంట్ ఉంటారు, ఇంకో పార్టీ వాళ్ళ దగ్గర తీసుకుంటే సైలెంట్ ఉంటారు. మరి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో నిజాయితీ పడుగా ఆయన చెప్పుకుంటున్నప్పుడు వ్యవస్థను ప్రక్షాళన చేసే కార్యక్రమం ఆయనన్న మొదలు పెట్టాలి కదా. నాకు తెలిసి జాతీయ పార్టీలో బీజేపీకి అంత డబ్బులు అవసరం ఉండదు వాస్తవం చెప్పాలంటే. మిగతా వాళ్ళకేమో అది వేరే లెక్క నడుస్తూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో అయినా అసలు 3వ ప్రధానమంత్రి అయిన మోడీ గారు కూడా ఒక నిర్ధారణకు వచ్చి నేను అవినీతిని కుక్కడి వేలతో సహా పెళ్లగిస్తా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని అందరినీ తీసుకొచ్చి లోపల పడేస్తే అప్పుడు ఒక సిస్టమ్ ట్రాన్స్ఫర్. వేరే పార్టీల నాయకులు ఒకడు కూడా లోపల బయట ఉండడు. నేను చెప్పేది అందరూ శరీరంలో మొత్తం కుళ్ళిపోయినప్పుడు ఏదో ఒకటి డ్రాస్టిక్ మెజర్ తీసుకోవాలి, సర్జరీసో లేక యాంపుటేషనో లేకుంటే మొత్తం క్లీనింగ్ అప్ చేయాలి. ఈ దేశం మొత్తం కూడా కులిపోతూ ఉంది. మొత్తం ఎక్కడో దగ్గర ఎవరు తీసుకోవాలి? పొలిటికల్ లీడర్షిప్ దగ్గరనే వీళ్ళు ఉండాలి. మీరు నేను అనుకుంటే కాదు, మీడియా అనుకున్నా, అలాంటి వాళ్ళం అనుకున్నా కాదు.
ఎక్కడైతే డెసిషన్ మేకర్ ఉంటాడో టాప్ స్థాయిలో ఉంటాడో ఒక సీఎం కావచ్చు ఒక పిఎం కావచ్చు వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా సగమన్న ప్రక్షాళన అవుతుంది. పూర్తిగా అవుతుంది అనుకుంటే నేను అనుకోను. పూర్తిగా కాదులే, పూర్తిగా ఒక టార్గెట్ పెట్టుకో, ఇంతవరకు కరప్షన్ మనం చూసి చూడనట్టు ఉండొచ్చు, దీని తర్వాత ఎవరున్నా నిర్దాక్షిణ్యంగా తొక్కేయాలి, మా వాళ్ళైనా ఎవరై ఎయిటి వాళ్ళైనా పక్క వాళ్ళైనా ఎవరైనా సరే ప్రక్షాళన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే తప్ప కాదు. రైట్. దిలీప్ గారు, మీకు కూడా కొంత ఐడియా ఉంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగే కార్యకలాపాలు, అక్కడ ఎలక్షన్లు, ఎవరెవరు ఎంత దానికి ఎందుకు అంత పోటీ పడతారు